మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంభీరపేట మండలం గ్రామంలో ఉన్నాము. కోక్యాతండ వాసులకు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇప్పటివరకు రోడ్డు లేదు. వారికి ఏమైనా అయితే హాస్పిటల్ పోవడానికి కనీస సౌకర్యం కూడా అక్కడికి లేదు. మరి ఎలక్షన్ల టైంలో కానీ రాజకీయ నాయకులకు ఓట్ల కోసం వాళ్ళు కనిపిస్తారు కానీ పట్టప్పుడు కనిపించారు. మరి ఇక్కడ ఒక మిత్రుడు పెట్రోల్ డబ్బా పెట్టుకొని చనిపోతానని కొత్తపల్లి గ్రామ పంచాయతీ ముందు ధర్నాకు కూర్చున్నారు. మరి వారికి గ్రామస్తులు కూడా మద్దతు తెలుపుతారేమో అని ఎంతో ఆరాటంతో ఉన్నారు. కానీ వాళ్ళకు అధికారులు కూడా స్పందించడం లేదు. ఇప్పుడు రావడానికైనా సిద్ధమవుతున్నారు. వాళ్ళని మనం చూడొచ్చు. సరే చిన్న పని చేసుకుంటా ఒకటి రాత్రి వస్తా పాములు పురుగుడు ఒకనాడు అందులాటమైన కింద పడ్డ దెబ్బలు తాకినాయి, బండి ఖరాబ్ అయింది, అన్ని రకాల మాకు ఇబ్బందులు కదా. దయచేసి రావాలని కొరకు కొత్తపల్లి తండ కొరకు పెట్రోల్ మోసుకొని తగలబెట్టుకొని కడి సిద్ధమైన నేను 60-70 ఏళ్ళకి మాకు దొమ్మల లేదు. ఇదే ఒట్ట పొండ ఇదే నచ్చుకున్న పోతున్నాం. ఇప్పటికి కూడా దొమ్మ లేదు. తెలంగాణ వచ్చి కనీసమైన 10-12 సంవత్సరాలు అవుతుంది. ఇక కూడా మాకు ఇంతవరకు కూడా న్యాయం లేదు. ఊరు గ్రామాల కూడా పట్టించుకోలేరు. వాళ్ళకు ఓటు హక్కు వచ్చినప్పుడే ఓటు అడగని అత్తురు. మళ్ళీ ఈ పంట కూడా మాకు సచ్చిన బతికాడు కూడా ఎంత మరి ఎవరు చూస్తలేరు. మరి కూడా అడుగులు మంచిగా ఉంటాయి. పిన్ ఉంటుంది కూడా ఇంకా ఇదే కదా పిన్ ఉంటుంది చూపు బ్యాగ్ బాగా లంబాడి తండకు సంబంధించి రోడ్ శాంక్షన్ లో ఉంది. దీన్ని మనము గుడిసెలు ఇవన్నీ తీపిచ్చేసి క్లియర్ చేయించి మండే నుంచి వర్క్ స్టార్ట్ చేసి తండా నుంచి ఊళ్ళకు రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. మన కొత్తపల్లి గ్రామం పరిధిలో ఉన్న ఎస్టీ తండా, కోక్యా తండా
తండవారు 2 తండాల వాళ్ళు వచ్చి మాకు సంవత్సరాల తరబడి రోడ్డు లేదు, మాకు ఇండ్లు లేవు, ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి, మాకు రేషన్ బియ్యం తీసుకుపోనన్న, తర్వాత రాత్రిపూట మాకు పోవన్నన్న, ఏమన్నా బీమార్ అయిన హాస్పిటల్కి రావన్న, అన్ని విధాల ఇబ్బంది అవుతుందని వాళ్ళు చాలాసార్లు విన్నవించారు. మేము సర్పంచులం కూడా ఎన్నోసార్లు వచ్చినాము. అయితే వాళ్ళకు కూడా కొంత ఇది లేక ఇది బార్డర్ మీద ఉండుట్ల ఈ తండా, అటు పాత మెదక్ డిస్టిక్, పాత కరీంనగర్ డిస్టిక్ 2 బార్డర్లో ఉండటం వలన చాలా ఇబ్బంది జరుగుతుంది. వీళ్ళకు అసౌకర్యం ఉండటం వలన వాళ్ళు ఈరోజు ధర్నాకు గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేసిండ్రు. కాబట్టి అందరం గ్రామస్తులం, అన్ని పార్టీలకు అతీతంగా, మరియు ఉపాధి హామీ లేబర్ కానీ ఉపాధి హామీ వాళ్ళు, గ్రామ సెక్రటరీ అందరం వచ్చి ఈ రోడ్డును పరిశీలించి కొన్ని వాళ్ళ ఈ తండావాసులై కూడా గుడిసెలు కానీ చిన్న చిన్న పొలాలు కానీ ఉన్న వాటిని వాళ్ళు కూడా మేము ముందుకొచ్చి చేస్తామని ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా అందుకొరకు వాళ్ళు అందరూ సరిగ్గా పనిచేస్తే ఈ సోమవారం నుంచి ఈ రోడ్డు కార్యక్రమం మొదలవుతుంది. కొన్ని పెద్ద పెద్ద చెట్లు అడ్డంగా ఉన్నాయి, తర్వాత కట్ట కూడా ఎత్తు ఉంది. కాబట్టి ఈ ఎండాకాలం ఉపాధి హామీ లేబర్ చేయలేని కారణంగా నేను స్వచ్ఛందంగా వాళ్ళకి జేసీపీ ఇచ్చి ప్రభుత్వం నిధులు లేకుండా నేను సొంతంగా ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళకి సహకరించి ఈ రోడ్ను త్వరితగతిన ఏదో మాటలతో చెప్పకుండా దీనికి ఎక్కువ వాళ్ళే చొరవ చూపించాలని ఎస్టీ తండావాసులను కూడా కోరుచు, మీకు ఎంబడి మేమున్నాం మంచికి చెడ్డకు, కానీ మీరే ఒకరికొకరు సహకారం చేసుకోకపోతే ఈ రోడ్డు కాదు. ఇకనైనా ఈ మూమెంట్లో ఈ రోడ్డు చేసుకోండి ఇప్పుడు వర్షాలు పడే లోపల అని కోరుచు, ఈ మీడియా ద్వారా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ మన మండల అధికారులకు మరియు మండల అధికారులు కలెక్టర్ కూడా విన్నవించి దీనికి సరైన నిధులు సమకూర్చి దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుచున్నాను. కొత్తపల్లి గ్రామంలో కోక్యా తండా చాలా రోజులుగా వీళ్ళకు రోడ్డు సౌకర్యం అనేది లేదు. చాలా సార్లు విన్నవించుకున్న గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ హయాంలో జాప్యం జరిగింది వాస్తవమే. ఈ రోజు వాళ్ళు గ్రామ పంచాయతీ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ముందర ధర్నా చేపట్టడం జరిగింది. దానికి గాను మేమందరం మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లం అందరం కలిసి ఏపీఓ సెక్రటరీ గారు అందరం ఈ తండాకు వచ్చి ఈ రోడ్డును పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఇది ఉపాధి హామీలో పెట్టి దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అందరూ ఎందుకంటే వీళ్ళు తండావాసులు కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు సహకరించి దీన్ని రోడ్డును వేసుకుంటే వీళ్ళకు ఏమన్నా ఆపత్తి సంపత్తి ఉన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా జ్వరాలు వచ్చినా కూడా వీళ్ళకు సౌకర్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి దీనికి మేము కూడా అధికారులకు కూడా విన్నవించి ఎంఆర్ఓకు కలెక్టర్ గారికి కూడా ఈ విషయం వాళ్ళ దగ్గర కూడా చేరాలని మేము కోరుకుంటూ దీనికి పరిష్కారం జరగాలని అందరినీ ఆశించి దీనికి రేపు అంటే మండే రోజు సోమవారం రోజు ఈ పని స్టార్ట్ చేస్తాము. అందరూ సహకరించగలరని కోరుచున్నాం. గంభీరపేట మండల్ కొత్తపల్లిలో కోక్యా తండాకు గత ఊరు పుట్టినప్పటి నుంచి కూడా రోడ్డు లేదు. దీనికి మెయిన్ నిర్లక్ష్యం ఏంటంటే ఇటు ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బార్డర్ మీద ఆనుకొని ఉన్నది. కాబట్టి వీళ్లకు గత ప్రభుత్వాలు ఇవి కూడా చేయలేదు. మరి తెలంగాణ వచ్చి 10-12 సంవత్సరాలు అవుతున్నా కూడా వీళ్లకు ఎలాంటి అభివృద్ధి లేదు. మిషన్ భగీరథ నీళ్లు లేవు, రోడ్డు లేదు, వాళ్ళకు ఒక బోరు లేదు. వాళ్ళు జంగాల్లో ఎట్లా ఉంటారో ఎట్లా పోతారో తెలియదు. కాబట్టి ఈ రోజు గ్రామ పంచాయతీ ముందట వాళ్ళు వచ్చి ధర్నా చేయడం వల్ల పార్టీలకు అతీతంగా మరి గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఇప్పుడు పార్టీలకు అతీతంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరినీ తీసుకొని వచ్చి సెక్రటరీని, ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకొని వచ్చి మోకా మీదకి వచ్చి పరిశీలించడం జరిగింది. దీనికి స్వచ్ఛందంగా వాళ్ళే కొన్ని తొవ్వలలో గుడిసెలు వేసుకున్నారు. కాబట్టి బార్డర్ మీద అది తీసేస్తామని చెప్పారు. దీనికి ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారు కూడా స్పందించి గంభీరపేట ఉన్న మండల గవర్నమెంట్ అధికారులందరినీ కొద్దిగా మూమెంట్ చేసి వీళ్లకు తక్షణమే రోడ్ అయ్యేటట్లు చూడాలని, ఎందుకంటే మెదక్ బార్డర్ మీద ఉన్నది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి వీళ్ళు రేషన్ బియ్యం తీసుకొచ్చుకోవడానికైనా, మిషన్ భగీరథ నీళ్ళకైనా రాత్రిపూట వస్తే పాములు గరిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే రోడ్డు చేయించాలని, దీనికి సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తలు మేమందరం కూడా నిలబడి ఖచ్చితంగా రోడ్ అయ్యేటట్టు చూస్తాము. దీనికి ఇప్పుడే సెక్రటరీ గారు స్పందించి మండే నుంచి పెడతామని చెప్పడం జరిగింది సానుకూలంగా. కాబట్టి దానికి ముఖ్యంగా వీళ్ళ జాగాలే ఉన్నాయి కాబట్టి ఎస్టీలే దీనికి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వాళ్ళ దాంట్లో వాళ్ళే పడకుంటున్నది కాబట్టి స్వచ్ఛందంగా ఇప్పుడే వాళ్ళే గుడిసెలే ఇప్పేసుకుంటున్నారు. కాబట్టి మండే నుంచి పని స్టార్ట్ చేస్తామంటారు. దీనికి మా వంతుగా మేము కూడా సహకరిస్తాం. మా సర్పంచ్ గారు కూడా తోచినంత ఏదైనా పెద్ద పెద్ద చెట్లు గుండ్లు ఉంటే కూడా ఖర్చుకు జేసీబీకి పైసలు ఇస్తా అని చెప్పడం మంచి ఆలోచన. దీన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. కొత్తపల్లిలో గ్రామ పంచాయతీ ముందు ధర్నాకు కోక్యా తండా వాసులు ధర్నా చేపట్టారు.
అందులో ఒక మిత్రుడు పెట్రోల్ డబ్బా తీసుకొచ్చుకొని చనిపోవడానికి ప్రయత్నం చేసే పోలీసులు అడ్డుకొని సుమన్ టీవీ అయితే ఇక్కడ మనం చూసినటువంటి మొన్న వీడియో తీశాము. దానిపై గ్రామస్తులు మరి ఓట్లప్పుడే ఆ చెట్ల పంటి గుట్టల పంటి పడుకుంటూ వచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకొని వెళ్ళేవాళ్ళు. దీనిపై స్పందించి సుమన్ టీవీ వాళ్ళు ముందుకొచ్చి దీన్ని వాళ్ళను ఓట్లప్పుడే వాడుకుంటారా లేకపోతే వాళ్ళకు న్యాయం చేయారా, రోడ్డు తీయారా అని చెప్పి అధికారులను మరియు ఊళ్ళో ఉన్నటువంటి అన్ని పార్టీ లీడర్లను గట్టిగా నిలదీసి మాట్లాడగా ఇక్కడికి వచ్చి రోడ్డును పరిశీలించి ఈ రకంగా పోతే బాగుంటుందని చెప్పి రోడ్డు తీయడానికి మాజీ సర్పంచ్ రాజా నరసింహారెడ్డి గారు మరియు అధికారులు, గ్రామ ఉప సర్పంచ్, అన్ని పార్టీ నాయకులు వచ్చి రోడ్డుకు ముందుకు వచ్చారు.